హలో హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చెబుతున్నాం బెస్ట్ క్యాప్స్ అనమాట. చాలా రోజుల నుంచి చాలా మంది నాకు ఈ క్యాప్స్ గురించి అడుగుతున్నారు. ఇది వచ్చేసి పూమా బ్రాండ్ నుంచి తీసుకున్న మింత్రాలు అనమాట. చాలా మంది క్యాప్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియోనే చేద్దాం మీకోసం అని క్యాప్స్ తెప్పించాను అనమాట. మీషో నుంచి అరౌండ్ 300 రూపీస్ బడ్జెట్లోనే అన్ని క్యాప్స్ తెప్పించాను. అది కూడా 10 క్యాప్స్ తెప్పించాను అనమాట. సూపర్ అయిన క్వాలిటీ ఉంటుంది. ఒకసారి మీకు 1 by 1 అన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మెయిన్లీ క్యాప్స్ గురించి మాట్లాడాలంటే చాలా సెలబ్రిటీస్ మీకు క్యాప్స్ వేసుకొని ఖచ్చితంగా కనిపించుంటారు. ఇంతకుముందు అయితే మనం ఎండలోనో లేకపోతే మన హెయిర్ని కాపాడుకోవడానికి క్యాప్స్ వేసుకునేటోళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్యాషన్ యాక్సెసరీ అయిపోయింది అనమాట క్యాప్ అనేవి. అయితే ఇదే గైస్ మన అన్ని క్యాప్స్ అనమాట. జనరల్గా నేను 5 అన్బాక్సింగ్ చేస్తుంటాను కదా, ఈసారి నాకు పర్సనల్గా బాగా నచ్చేసినాయి అనమాట క్యాప్ కలెక్షన్ మీషోలో. అయితే 10 ఆర్డర్ చేశాను అనమాట. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ క్యాప్. సూపర్ ఉంది ఫస్ట్ క్యాపే. యాక్చువల్లీ ఇది నాకు ఫోటోలు ఇలా కనిపించింది. యాక్చువల్లీ సైడ్కి ఒకసారి ఫోటో ఇస్తాను చూడండి. ఆలివ్ గ్రీన్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా సూపర్గా ఉంది క్వాలిటీ పరంగా. ఇక్కడ కూల్ అని రాశారు. ఈవెన్ మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బక్కలు ఇచ్చారనమాట. దీంట్లో లోపల నుంచి కూడా చూడొచ్చు. చూడడానికి ఫస్ట్ ఇంప్రెస్ సూపర్గా ఉంది. మనకు చూడొచ్చు లోగో ఇక్కడ ఎంబ్రాయిడరీ అనమాట. జనరల్గా మనకు ప్రింట్ అలాంటిది కాదు. ఇక్కడ ఒక స్టిక్కర్ ఏదో ఇచ్చారు, ఏదో తీసేద్దాం మనం. కానీ పర్సనల్గా నాకు క్యాప్స్ చాలా ఇష్టం అనమాట. అందుకోసం మేము ప్రతి వీడియోలో క్యాప్ వేసుకొని ఉంటాను. నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా మంచి నచ్చింది. క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంది అనమాట. ఇక్కడ రేట్స్ కూడా వేసేస్తాను. నాకు ఎగ్జాక్ట్లీ రేట్స్ అయితే ఐడియా లేదు. సూపర్గా నచ్చింది. ఇది ఎంబ్రాయిడరీ కానివ్వండి, కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది అనమాట. అయితే ఇదే అనమాట మన సెకండ్ క్యాప్. చూడొచ్చు, ఇది కూడా సూపర్గా ఉంది అబ్బా. వైట్ ప్లస్ బ్రౌన్ కాంబినేషన్. ఇప్పుడు ఓల్డ్ మనీ ఎస్థెటిక్ మీద ఇలాంటి క్యాప్స్ జనరల్ గా ప్రిఫర్ చేస్తున్నారు కదా, చాలా స్టైలిష్ గా ఉంది అనమాట. అరిజోనియా అని రాసి ఉంది, ఏదో ఇక్కడ బ్రాండింగ్ ఉంది. అంతా మనకు ఎంబ్రాయిడరీ అనమాట. ఎలాంటి ప్రింట్స్ కావు ఇవి, ఎంబ్రాయిడరీడ్ అనమాట. ఇది కూడా మనకు బక్కలు ఇలా వచ్చింది బ్యాక్ సైడ్. లోపల నుంచి చూడొచ్చు, మీకు ఫినిషింగ్ ఇలా ఉందన్నమాట. ఎండలో కూడా చాలా యూస్ఫుల్ అయితే కదా. ఇంకా స్టైలింగ్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. ఇలాంటి క్యాప్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నాకు పర్సనల్గా అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అంతా చాలా బాగుంది అనమాట. ఇది మనకు ఆఫ్ వైట్ కలర్ ప్లస్ మనకు బ్రౌన్ కాంబినేషన్. యాక్చువల్లీ సూపర్ గా ఉంటుంది. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ క్యాప్. ఇక్కడే కనిపించేస్తుంది అనుకుంటా కలర్. అంటే కొంచెం రగెడ్ క్యాప్ అనొచ్చు. చూడొచ్చు దీని మీద ఆ రగెడ్నెస్. క్లాత్ క్వాలిటీ బాగా పల్సగా ఉంది. మరి నాకు అరౌండ్ 180-200 ఆ రేంజ్ లో దొరికినట్టుంది. చూడొచ్చు చాలా రగెడ్గా ఉందన్నమాట. ఆ రగెడ్నెస్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ అక్కడ చినిగి ఉంది, కానీ ఆ రగెడ్నెస్ ఉంటుంది క్యాప్ లో. చూడడానికి ఇలా కూడా క్లాసిక్ ఉంటాయి. వింటేజ్ క్యాప్స్ అంటుంటాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు డబుల్ అని వచ్చింది. ఇక్కడ మనకు సైడ్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనకు ప్రింట్ వచ్చింది. ఇక్కడ బక్కలు చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా పల్సగా ఉంది క్లాత్. మరి ఎందుకో కొంచెం రగెడ్ లుక్ వచ్చేసి కొంచెం వింటేజ్ లుక్ వస్తుంది అనమాట. చూడడానికి అయితే క్లాసిక్ గా కనిపిస్తుంది. యాసిడ్ వాష్ క్యాప్ అంటాం కదా, అలాంటిదే. కానీ క్లాత్ చాలా పల్సగా అనిపించింది ఎందుకు మరి నాకు. అసలు మీకు ఎలా ఉంది అనేది చెప్పండి మన కమెంట్లో. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ క్యాప్. ఓహో, నెక్స్ట్ లెవెల్. ఇది కూడా చూడొచ్చు క్యాప్. ఇది కూడా క్లాత్ పరంగా సేమ్ ఉంది. ఇంతకుముందు డబ్ల్యూ క్యాప్ చూపించాను కదా మీకు, సేమ్ అనమాట. కొంచెం రగెడ్ ఏమంటారు, యాసిడ్ వాష్ టీషర్ట్స్ వస్తున్నాయి కదా, అలాంటి క్యాపే. చాలా మంచి ఎల్లో వైబ్రెంట్ కలర్లో, ఎల్లోలో మనకు డబ్ల్యూ అని రాసి వచ్చింది. నేను కూడా కొంచెం రగెడ్ లుక్ ఇవ్వడానికి ట్రై చేశారు. చూడండి మనకు కొంచెం ఆ ప్యాచ్ వర్క్ కానివ్వండి అలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు కొంచెం మంచి లోగో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా లోగో వచ్చింది. కానీ దీని క్లాత్ చాలా పల్సగా అనిపిస్తుంది నాకు. బాగానే ఉంటుంది కానీ కొంచెం మనకు కంఫర్టబుల్గా కొంచెం బ్రీదబుల్ ఉంటుంది. కానీ స్టడీగా లేదనుకోండి క్యాప్ బాగుండదు అనమాట. కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు కొంచెం స్టడీగా ఉండేటట్టు క్యాప్ తీసుకోండి, బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ కలర్ఫుల్ కానివ్వండి, మంచి థ్రెడింగ్ వర్క్ ఉంది. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ క్యాప్. దీంట్లో ఏ కలర్ ఏ డిజైన్ వచ్చిందో చూద్దాం ఒకసారి. అయితే చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో. యాక్చువల్లీ నేను బ్లాక్ కలర్లో ఆర్డర్ పెట్టాను అనమాట, ఐకన్ అని. కార్డ్రై ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట. దీని మీద మంచి స్టడీగా కనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే. కానీ ఆల్ బ్లాక్ ఉంటే ఇంకా బాగుండేది. యాక్చువల్లీ చూద్దాము. ఆ కలర్ కొంచెం పంచీ కలర్ కదా, చూడడానికి బాగానే ఉంది. కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీని క్లాత్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మంచిగా మెష్ ఇచ్చారు లోపల, బాగుంది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ నుంచి కూడా అడ్జస్టబుల్ క్లిప్ ఇచ్చారు. ఈ క్లాతే మనకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కొంచెం పాలిస్టర్ ఫీల్ వస్తుంది అనమాట. కొంచెం పంచి లుక్ ఇస్తుంది అనమాట. ఈ ఎల్లో కలర్ ఐకన్ అని రాసి ఉంది, బాగుంది. బ్లాక్ మీద ఎల్లో కలర్ పంచి చాలా బాగుంది అనమాట. అయితే ఇదేనమాట మన నెక్స్ట్ క్యాప్. ఓహో, కొంచెం వైబ్రెంట్ కలర్ వచ్చింది. యాక్చువల్లీ నాకు పిక్లో ఇలా అనిపించింది అనమాట. ఒకసారి సైడ్కి పిక్ యాడ్ చేసేస్తాను చూడొచ్చు. దీంట్లో యాక్చువల్లీ చూడొచ్చు మీరు ఒక చిన్న హ్యాండ్ రిటర్న్ లెటర్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఒక చిన్న చాక్లెట్ కూడా యాడ్ ఆన్ చేశారనమాట. మంచి ఎఫర్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే సెల్లర్ తరఫు నుంచి. కానీ నాకు పర్సనల్గా ఇమేజ్లో కనిపించినట్టు లేదు యాక్చువల్లీ క్యాప్ చెప్పాలంటే. కలర్ చాలా వైబ్రెంట్గా ఉంది. మళ్ళీ మీకు కిడ్స్కి కావాలంటే చాలా బాగుంటుంది. కానీ స్టైలింగ్ పరంగా మరీ ఫ్లాషీగా అవుతుందేమో. డిఫరెంట్ టైప్ ఆఫ్ దీనికి బకల్స్ ఇచ్చారనమాట. చాలా ఓల్డ్ క్లాసిక్ బకల్స్ ఇవి యాక్చువల్లీ. ఇంతకుముందు చిన్నపిల్లల క్యాప్స్కి కానీ అట్లా చూసుంటారు.
లేదు పెద్దోళ్ళ క్యాప్స్ కూడా వస్తాయి కానీ చాలా ప్లాస్టిక్ కదా, ఇరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు లోగో వచ్చింది, సైడ్ లోగో ఉంది, ఇక్కడ పెద్ద చైనీస్ లో ఏదో రాసి ఉంది. కొంచెం నాకు కలర్ కొంచెం ఫ్లాషీగా అనిపించింది, యాజ్ వెల్ as నాకు పిక్ లో చూసినట్టు లేదనమాట. పిక్ లో కొంచెం డిఫరెంట్ కలర్ కనిపించింది. అరౌండ్ రేట్ కూడా దీనికి సైడ్ కూడా యాడ్ చేసేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి క్యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో దొరికిపోతే ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి. బాగానే ఉంది, క్వాలిటీ పరంగా అయితే బాగా స్టడీగా ఉంది, మంచి క్వాలిటీ ఇచ్చారు, మెష్ ఇచ్చారు ఇక్కడ. కానీ నాకు కలర్ కొంచెం ఫ్లాషీగా అనిపించింది. అయితే ఇదనమాట మన నెక్స్ట్ ప్యాకేజ్. అయితే ఒక డిఫరెంట్ క్యాప్ అనమాట. ఫోటోలో ఇది కూడా చాలా క్లాసీగా అనిపించింది, అందుకోసం ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే చూడండి, సైడ్కి ఒకసారి ఫోటో కూడా యాడ్ చేస్తుంది. ఇది ఎలా ఉంది ఫోటోలో, ఇప్పుడు రియాలిటీలో ఎలా ఉంది అనేది. అయితే ఇదనమాట మన క్యాప్. యుఎస్ ఆర్మీ అని మెన్షన్ ఉంది, చూడొచ్చు మీరు. మంచి ప్యాచ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకా నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చింది, కొంచెం స్టడీగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. కానీ ఇది కూడా నాకు పాలిస్టర్ క్లాత్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే దీని బక్కలు కూడా బాగానే ఉంది అనమాట. బ్యాక్ సైడ్ నుంచి లోపల నుంచి కూడా చూడొచ్చు, మంచి మనకు ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇంకా థ్రెడింగ్ వర్క్ కూడా చాలా బాగుంది అనమాట, స్టడీగా స్టాండర్డ్గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంబ్రాయిడరీ చాలా బాగా నచ్చింది అనమాట, చాలా క్లాసీగా ఉంది. ఇంకా బ్లాక్ కలర్ కదా, చాలా యూనివర్సల్గా, చాలా వర్సిటైల్గా ఉంటుంది. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకేజ్. ఐ థింక్ దీంట్లో 2 ఉన్నట్టున్నాయి. అయితే దీంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. 3 క్యాప్స్ వచ్చినాయి అనమాట దీంట్లో. అయితే ఫస్ట్ క్యాప్ ఇది అన్బాక్సింగ్ చేద్దాం. చాలా క్లాసీగా ఉంది, రగెడ్గా. ఈ మధ్యన మనకు యాసిడ్ వాష్ టీషర్ట్స్ వస్తున్నాయి కదా, కొంచెం రగెడ్ లుక్, వింటేజ్ లుక్తో బాగుంది. కానీ దీని చాలా పల్సగా ఉంది అనమాట క్లాత్. చూద్దాం ఫిట్టింగ్ ఎలా ఉంటుంది. కానీ క్యాప్స్ అనేది కొంచెం స్టడీగా ఉంటే బాగుంటాయి. ఫస్ట్ డిజైన్ పరంగా ఈ ప్యాచ్ వర్క్ చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ సైడ్ కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చారు, మంచి రగెడ్ లుక్ ఉందన్నమాట. 100% కాటన్ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ. ఈవెన్ మనకు బ్యాక్ సైడ్ నుంచి బక్కలు ఇచ్చారు కదా, ట్రై చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి బాగుందన్నమాట. ఆ రగెడ్ లుక్ చూడండి, ఆ థ్రెడ్ కానివ్వండి, అంతా ఎలాంటి అవుట్ఫిట్ మీదనే సెట్ అవుతుంది ఇలాంటివి. అయితే ఇదనమాట మన నెక్స్ట్ క్యాప్. ఇది ఒక డెనిమ్ క్యాప్ లాంటిది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కొంచెం పల్సగా ఉందన్నమాట. క్లాత్ పరంగా చూడొచ్చు, ఇంత ఫోల్డ్ అవుతుంది. జనరల్గా అంత ఫోల్డ్ కాకూడదు క్యాప్, కొంచెం స్టడీగా ఉండాలి. ఆ మెటీరియల్ కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు హెడ్ మీద పెట్టినప్పుడు కొంచెం స్టడీనెస్ ఉండాలి. అదర్వైజ్ ఇంత పల్సగా ఉంది అనుకోండి, మన హెడ్ తగ్గట్టు సెట్ కావన్నమాట. అది ప్రాబ్లం. క్వాలిటీ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, లేకపోతే మనకు డెనిమ్ క్లాత్ కానీ చాలా మంచి గట్టిగా ఉంది. ప్లస్ మంచి థిక్ మెటీరియల్ అనమాట. కానీ అదే మనకు స్టడీ చేస్తే ఇంకా బాగుండేది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇప్పుడు కూడా చూడడానికి చాలా క్లాసీగా, వర్సిటైల్గా ఉంటాయి. ఇలాంటి క్యాప్స్ వచ్చేసి మీకు పింట్రెస్ట్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలా సెలబ్రిటీస్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ వేసుకొని చూసుంటారు. అయితే మెయిన్లీ క్యాప్ గురించి మాట్లాడాలంటే సూపర్గా ఉంది, డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. 3 to 200 రూపీస్ ఆ రేంజ్లో డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. క్లాత్ పరంగా కానివ్వండి, లేకపోతే డిజైన్ పరంగా కానివ్వండి, లేకపోతే ఎంబ్రాయిడరీ చూడొచ్చు మీరు, చాలా క్లాసీగా ఉంది. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ క్యాప్ ఈ వీడియోలో. అయితే ఇప్పుడు దాకా 10 అయినాయో లేదో మీరు చెప్పండి కింద కమెంట్లో. ఓహో, సూపర్ క్యాప్ అనొచ్చు. ఇంకా నాకు ఇక్కడ పర్సనల్గా ఈ ప్యాచ్ వర్క్ చాలా నచ్చింది అనమాట, చాలా క్లాసీగా అనిపిస్తుంది. కెనడా అని. ఈవెన్ క్లాత్ పరంగా కూడా సూపర్గా ఉందన్నమాట. టోటల్లీ మంచి క్లాత్, కాటన్ క్లాత్ లాంటిదే. ఇక్కడ మెన్షన్ కూడా ఉంది, 100% కాటన్ అని మెన్షన్ ఉంది, చూడొచ్చు. కానీ అదే కొంచెం స్టడీనెస్ లేదు. సో చూద్దాం, బ్యాక్ సైడ్ మనకు బక్కలు ఇచ్చారు కదా, టైట్ చేసి చూద్దాం మన హెడ్ మీద ఎంత సెట్ అవుతుందో లేదో. క్లాత్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇంకా డార్క్ బ్లాక్ క్యాప్ అనమాట, చాలా వర్సటైల్గా ఉంటాయి ఇలాంటి కలర్స్ కూడా. ఇంకా ప్యాచ్ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. ఎంబ్రాయిడరీ వర్క్, ప్యాచ్ వర్క్ చాలా బాగుంది. మంచి మనకు హోల్స్ ఇచ్చారనమాట, కొంచెం బ్రీదబుల్ ఉండడానికి మన హెడ్కి. కానీ సాలిడ్గా ఉంది అనమాట. పర్సనల్గా బాగా నచ్చింది ఇదైతే పర్సనల్గా. ఇంకా ఈ క్యాప్స్లో మీకు ఏ క్యాప్ నచ్చిందో కింద కమెంట్లో పెట్టండి. అయితే ఖచ్చితంగా ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాకా బై.